రాష్ట్ర కేబినెట్ మంత్రులకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చుక్కలు చూపిస్తున్నారు. ఒక రకంగా ఆవిడ ఇన్ఛార్జ్గా వచ్చిన నాటి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఆవిడ పేరు చెప్పగానే గుండెల రైలు పడగొడుతున్నాయి కావచ్చు. ఇప్పుడు అటువంటి వార్తని ఒకటి తీసుకొచ్చాను. ఇన్ఛార్జ్ మంత్రులకి మీనాక్షి నటరాజన్ షాక్ ఇవ్వబోతున్నారట. అసలు ఇన్ఛార్జ్ మంత్రుల పనితీరు పైన చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట. మంత్రుల పనితీరు పైన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తే మంత్రుల్ని ఆ చోట్ల నుంచి ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలను తప్పించి దాని స్థానంలో ఆ ఇన్ఛార్జీలుగా సీనియర్ ఎమ్మెల్యేలని, సీనియర్ ఎమ్మెల్సీలని, సీనియర్ పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధుల్ని నియమించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిఫర్ చేశారట. మన అధికారిక కార్యక్రమంలో తప్ప ఎక్కడా కనబడినటువంటి ఆ మంత్రులకి, కనీసం కార్యకర్తలతో నాయకులతో సమన్వయమైనటువంటి ఆ మంత్రులకి ఎందుకు ఈ అవకాశం ఇవ్వాలంటూ కూడా ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేశారట. కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు నియమించాలని సూచించారు ఆవిడ. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలని ఇన్ఛార్జీలుగా పంపించాలని మీనాక్షి నటరాజన్ ప్లాన్ చేస్తున్నారట. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి మీనాక్షి నటరాజన్ పేరు వినగానే బహుశా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెల రైలు పలుగెడుతున్నాయి కావచ్చు, చెమటలు పట్టిస్తున్నారు కావచ్చు. ఎందుకంటున్నా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఏది కూడా అంత ఈజీగా వదిలేయడం లేదు. ప్రతిదాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏకంగా ఇప్పుడు పనితీరు ఇన్ఛార్జ్ మంత్రులపైనే ఈ రకమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఇంకా రానున్న రోజులు ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే కొంత కాంగ్రెస్ పార్టీ వణుకు పుడుతుందని ఆలోచించాలి. ఎస్, ఇన్ఛార్జ్ మంత్రులపైన ఎవరెవరిపైన ఆగ్రహంతో ఉన్నారు ఆయన? ఇంతకీ ఎమ్మెల్యేలు ఎవరిపైన ఫిర్యాదు అందించారు? రైట్, ఇన్ఛార్జ్ మంత్రులపైన మీనాక్షి నటరాజన్ ఇచ్చిన ఫిర్యాదు కొంత రేవంత్ రెడ్డి ఎలా సీరియస్ తీసుకుంటారో చూడాలి. అప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా తమను పట్టించుకోవడం లేదు, తమ మాటలు వినడం లేదు, కనీసం అందుబాటులో ఉండడం లేదంటూ ఇన్ఛార్జ్ మంత్రులపైన కొంత ఫిర్యాదులు ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వారిగా ఇన్ఛార్జీలు ఉన్నారు. సో ఉమ్మడి జిల్లా వారిగా ఇన్ఛార్జీలు కేవలం అధికారిక కార్యక్రమంలో తప్ప ఎక్కడ కనిపించడం లేదు, కనీసం సమన్వయపరచడం లేదు, మాకు అందుబాటులో ఉండడం లేదంటూ కూడా మీనాక్షి నటరాజన్కి ఎమ్మెల్యేలు ఫిర్యాదు ఇచ్చారు. ఎస్ మధు, ఏంటి ఏ ఎమ్మెల్యే ఫిర్యాదు ఇచ్చాడు? ఇంతకీ ఏ మంత్రులపైన ఫిర్యాదులు అందాయి? అంటే మొన్న సమీక్ష నిర్వహించారు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా. ఇంకా కొన్ని సమీక్షలు మిగిలే ఉన్నాయి. ఒక సమీక్షా సమావేశంలో కొద్ది మంది మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్టుగా బయటికి సమాచారం వచ్చింది. ఇందులో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సీతక్క ఆమె కాస్త అసహనం వ్యక్తం చేశారు. నేను ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జిల్లాలో ఇతరుల జిల్లాలకు సంబంధించిన వారి ప్రమేయం ఎక్కువైంది, వారి రికమెండేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, వారి ఒత్తిడి పెరుగుతా ఉంది, వాళ్ళను ఫోన్ చేసి పని చేయనివ్వట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆమె. సో ఆ విషయంలో నేను ఫ్యూచర్ లో ముఖ్యమంత్రిని అడిగి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత నేను జిల్లా మార్పు కోరుకుంటాను, ఇన్ఛార్జ్ గా వేరే జిల్లా ఇవ్వమని కోరుకుంటాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానితో పాటు ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో, ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్ గా నియమించారు. సో వారు సరిగా పట్టించుకోవట్లేదు, మమ్మల్ని సరిగా చూడట్లేదు, సమస్యలు వినట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ ఎక్కువ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి కొద్దిమంది మంత్రులేమో ఏ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారో ఏ సమస్య ఉన్నా, బిల్లులు శాంక్షన్ కావాలన్నా, అభివృద్ధి పథకాలకు కావాలన్నా నన్ను వచ్చి కలవండి అనేటువంటిది కొద్దిమంది మంత్రులు యాక్టివ్ గా కనపడుతూ ఉన్నారు. కానీ ఇంకా కొద్దిమంది మంత్రులు మాత్రం యాక్టివ్ గా లేరు, ఆ జిల్లాల పైన దృష్టి పెట్టట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. సో ఈ విషయంలో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులని పైన వస్తున్నటువంటి విషయాలపైన ముఖ్యమంత్రితో మాట్లాడనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని స్టేట్ లో స్ట్రెంథెన్ చేయడంలో మరింత స్ట్రెంథెన్ చేయాలనే ఆలోచన దిశగా మీనాక్షి నటరాజన్ ఆలోచన చేస్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఆమె ఈ సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ పల్స్ ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు ప్రభుత్వం గురించి, ఇంకేం కోరుకుంటున్నారు, ముఖ్యంగా కార్యకర్తలు ఎలాంటి మెసేజ్ తీసుకెళ్లే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలోకి, వాళ్ళు తీసుకెళ్లాలంటే అసలు కార్యకర్తలు పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాలను ఆరా తీస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు సంబంధించి కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొన్న జరిగిన సమీక్ష సమావేశంలో, ఆదిలాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో సీతక్క అయితే డైరెక్ట్ గా మీనాక్షి నటరాజన్ నుండి అసహనం వ్యక్తం చేశారు. అంటే సీతక్క అసహనం వ్యక్తం చేశారు కాబట్టి ఇదేం తీసుకోవాల్సి వచ్చిందా? ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేశారా? ఏ మంత్రి పైన ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఎగ్జాంపుల్ కొద్ది మంది మంత్రులు ఉన్నారు, కొన్ని జిల్లా సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆ జిల్లా సమస్యలు పరిష్కరించకపోగా అక్కడ కొన్ని ఇష్యూస్ లో వారు కలగజేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కనీసం సంప్రదించకుండానే ఇక్కడ కొన్ని తీసుకుంటున్నారు అనేటువంటి కొన్ని నిర్ణయాలు స్వతహాగా తీసుకుంటున్నారు అనేటువంటి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తామని. ఈ రకంగా చేస్తే ఫ్యూచర్ లో పార్టీ పర్పస్ అంటే మధు, ఈ మీనాక్షి నటరాజన్ నిర్ణయానికి గతంలో ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల భేటీ కూడా కారణం అనుకోవాలా? అంటే వారంతా కూడా ఒక మంత్రి పైన
తీవ్ర అసహనంతో ఉన్నారు. ఏకంగా అనిరుద్ రెడ్డి లాంటి ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా బహిరంగంగానే మంత్రి పేరు కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా ఒక కారణాలు అనుకోవాలా? అంటే 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు సపరేట్ గా మీటింగ్ పెట్టుకున్నారంతా కూడా ఒక మంత్రి కోసమే. ముఖ్యంగా ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి సంబంధించినటువంటి దాంట్లో కంప్లైంట్ చేశారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది నేరుగానే కంప్లైంట్ చేశారు. బహిరంగంగానే పేరుతో సహా బయట వాళ్ళు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీని చక్కబెట్టే పనిలో మీనాక్షి నటరాజన్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే ఆమె సమీక్షల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా ఏసీసీ సెక్రటరీలు ఒక 45 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిచారు. మొత్తం 10 జిల్లాల నుంచి ఆ 45 మందితో సమాచారం కూడా తెలుసుకున్నారు. ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరేం మాట్లాడుకుంటున్నారని. సో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి ఆమె ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం వెలుగుచ్చే అవకాశం ఉంది ఇన్ఛార్జ్ మంత్రుల విషయం. రైట్ మధు. సో మొత్తం మీద ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నవారు తమని పట్టించుకోవడం లేదని, తమ గురించి అసలు పట్టించుకోవడమే కాదు కనీసం వారికి అందుబాటులో కూడా లేరంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా మీనాక్షి నటరాజన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా ఇన్ఛార్జ్ మంత్రులందరినీ కూడా తొలగించి 33 జిల్లాల వారిగా ఇన్ఛార్జ్ నియమించాలని కూడా తన ఆలోచన చేస్తున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే విషయాన్ని వెల్లడించారు. ఆవిడ 33 జిల్లాలకు సంబంధించి మరి 33 మంత్రులు కావాలని ఒక అనుమానం మీకు రావచ్చు. దాంట్లో సీనియర్ నేతలు, సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం కల్పిస్తూ ఇన్ఛార్జీలుగా నియమించాలని ఒక ఆలోచనలో మీనాక్షి నటరాజన్ ఉన్నారట. అయితే మీనాక్షి నటరాజన్ యొక్క నిర్ణయం ఒక్కో సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినట్టు నుంచి కూడా, అంటే తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చినట్టు నుంచి కూడా పెద్ద ఎత్తున ఆవిడ పేరు వింటేనే అటు కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంత ముచ్చమటలు పడుతున్నాయి. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రుల యొక్క అవుట్ అనే వార్త మరొకసారి సంచలనంగా మారింది. మరి ఎవరెవరి మంత్రులకు ఇన్ఛార్జ్ పదవుల నుంచి తప్పిస్తారు, ఎవరెవరిని వేరే బాధ్యతలు అప్పచెప్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగానే మీ జిల్లాల వారికి కూడా ఇన్ఛార్జ్ మంత్రుల యొక్క పనితీరు బాగాలేదా? అసలు మంత్రుల పనితీరు ఎలా ఉంది? బేసిక్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు